ప్రైవేటీకరణకు కేర్ ఆఫ్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబుదే. 1995 నుంచి 2004 వరకు ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారు ఆయన. విద్య, వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమం, తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, వైఎస్ జగన్ హెచ్చరికల నేపథ్యంలో మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలిపారు. పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే అంటూ మాట మార్చేశారు. తన తప్పును కేంద్రంపైకి నెట్టే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రజల ఆస్తులను చంద్రబాబుకు తను కావాల్సిన వారికి సంపదగా మార్చుతున్న అంశంపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నది ఒక సామెత. అందులో మరో అర్థం కూడా ఉంది. రాజు అంటే పరిపాలకుడు, మొండివాడు కాకూడదన్నది అందులోని భావం అన్నమాట. ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో విజ్ఞత, విచక్షణ, పట్టువిడుపులు వంటివి కూడా అవసరమే అని పలు అనుభవాలు చెబుతుంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఎలాగైనా ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలన్న సంకల్పంతో వ్యవహరిస్తున్న తీరు ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు కానీ ఆయన బృందం కానీ చేస్తున్న వాదనలలో హేతుబద్ధత కనిపించడం లేదు. అవి ప్రజల సెంటిమెంట్కు వ్యతిరేక నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబుతో సహా ఆయా నేతలు ప్రజల అభిమతాన్ని, సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని కొన్ని విషయాల్లో అవసరమైతే నిర్ణయాలు మార్చుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి. మొండిగా ముందుకు వెళితే ఎదురు దెబ్బతిన్న నేతలు ఉన్నారు. ఒక ఉదాహరణ గమనించండి. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సమైక్య రాష్ట్ర భావనతో ఉండేది. 2004లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సైతం సమైక్య రాష్ట్రమే తమ సిద్ధాంతమని చంద్రబాబు చెప్పారు. కానీ ఆ తర్వాత రోజుల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం తెలంగాణకు అనుకూలంగా లేఖలిచ్చారు. ఇది ఆంధ్రుల సెంటిమెంట్కు వ్యతిరేకంగా మారి 2009లో టీడీపీ ఓటమి పాలైంది. 1999లో విపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని తన పాదయాత్రలో ప్రకటించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన్ని విమర్శిస్తూ ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అని ఎద్దేవా చేసేవారు. ఈ అంశం కూడా టీడీపీకి నెగిటివ్గా మారి 2004లో ఓటమికి గురైంది. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపారు. దాంతో చంద్రబాబు కూడా తన వైఖరి మార్చుకొని గత టర్మ్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్తును కొనసాగించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సరస్వతిని అమ్ముతారా అంటూ తీవ్ర విమర్శలు చేసేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరంగా గత ముఖ్యమంత్రి జగన్ కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ఎక్కడలేని కృషి చేస్తోంది. దీనిపై వైసీపీ అధినేతగా జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. దానికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికి ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించరాదని సంతకాలు చేశారు. వారి పక్షాన గవర్నర్కు జగన్ వినతిపత్రం కూడా సమర్పించారు. చంద్రబాబు చేస్తున్నదంతా ఒక స్కామ్ అని, అందులో ప్రైవేట్ సంస్థలు భాగస్వాములైతే భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తిరిగి కాలేజీలను స్వాధీనం చేసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. బహుశా ప్రజా వ్యతిరేకత జగన్ హెచ్చరికలను గమనంలోకి తీసుకున్నాయో ఏమో కానీ ప్రైవేట్ సంస్థలు ఈ కాలేజీలను తీసుకోవడానికి టెండర్లు వేయలేదు. 4 కాలేజీలకు గాను ఆదోని కాలేజీ ఒక్కదానికే కిమ్స్ సంస్థ బిడ్ వేసిందని ప్రభుత్వం తొలుత వెల్లడించింది. కానీ ఆ తర్వాత అసలు తాము ఆ బిడ్డే వేయలేదని కిమ్స్ ప్రకటించడంతో ప్రభుత్వం పరువు పోయింది. కిమ్స్లో పనిచేసే ఓ డాక్టర్ ఈ టెండర్ వేశారని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తప్పు చెప్పడం జరిగిందని, ఇది చిన్న విషయమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తోందో చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ అవసరం ఉండకపోవచ్చు. అయినా చంద్రబాబు మళ్ళీ సమీక్ష చేసి మొండిగా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించే విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పైగా ఆయా ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక ఇతర రాయితీలు కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. జగన్ ప్రభుత్వం ఆ కాలేజీల కోసం 100 కోట్ల రూపాయలు విలువైన భూములను కేటాయించింది. కొన్ని కాలేజీలకు భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. అవసరమైన పరికరాలు కూడా సమకూర్చారు. ఇలాంటి వాటన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగించడంలో హేతుబద్ధత ఏమి ఉంటుంది? ఈ ఆస్తులను కట్టబెట్టడమే కాకుండా కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి 2 ఏళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు భరిస్తుందట. అయినా ప్రైవేట్ సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఆయా ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక రాయితీలుగా వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తామని కూడా చంద్రబాబు తాజాగా ప్రకటించారు. జగన్ కోటి సంతకాల ఉద్యమం సందర్భంగా చేసిన హెచ్చరిక పనిచేసి టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్న భావన ప్రజల్లో ఏర్పడింది. ప్రభుత్వ వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి. మొత్తం ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా కేంద్రం
పీపీపీ విధానాన్ని అమలు చేయాలని తెలిపిందని, ఇందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కొత్త ప్రచారం ఆరంభించారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందన్నది అనుమానంగానే కనిపిస్తుంది. చంద్రబాబుకు ఇలా ప్రైవేట్ సంస్థలకు ప్రజాధనం కట్టబెట్టడం కొత్త కాదు. గతంలో 1995-2004 మధ్య సీఎంగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. ప్రైవేటు వారికి మంచి విలువైన భూములు కట్టబెట్టగా అవి ఆ తర్వాత వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నాయని చెబుతారు. గత టర్మ్లో విజయవాడకు, కడప వంటి విమానాశ్రయాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి విమానాలు నడపడం ఆర్థికంగా లాభతరం కాదని చెప్పిన విమానయాన సంస్థలకు కూడా ఖాళీగా ఉండే సీట్లకు అయ్యే టికెట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రజాధనాన్ని వెచ్చించారు. అమరావతి రాజధాని పేరుతో ఇప్పటికే సుమారు 47,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. కానీ వైద్య కాలేజీలకు మాత్రం 5,000 కోట్ల డబ్బు లేదని చెబుతున్నారు. అమరావతి ఆవకాయ పేరుతో 5 కోట్ల డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేయబోతున్నారు. 1,000 రూపాయలు అదనంగా పెన్షన్ పెంచి దాన్ని పెన్షన్దారుడికి ఇవ్వడానికి లక్షల రూపాయలు వృధా వ్యయం చేస్తున్నారు. విశాఖలో 100 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసింది. గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ఆసుపత్రులు దాదాపు కార్పొరేట్ తరహాలో పనిచేసే స్థితికి తీసుకొచ్చారు. అయినా చంద్రబాబు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులే గొప్ప అన్నట్లుగా మాట్లాడుతూ తన ప్రభుత్వం చేతకానిదన్న సంకేతం ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు సొంతంగా భూమి సమకూర్చుకుని, నిర్మాణాలు చేసుకుని, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని కాలేజీలు, ఆసుపత్రులు పెట్టుకుంటే అదో పద్ధతి. కానీ ప్రభుత్వమే అన్నీ సమకూర్చి అప్పనంగా 1,000 కోట్ల రూపాయల విలువైన కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా పేదలకు, రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో అర్థం కాదు. కేంద్రం జగన్ టైంలో ప్రభుత్వ రంగంలో పనిచేసేలా ఈ 17 కాలేజీలను మంజూరు చేసిందన్న సంగతి దాచేయాలని యత్నిస్తున్నారు. కేంద్రం కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటట్లయితే మంగళగిరిలో ఎయిమ్స్ను ప్రభుత్వ పరంగా ఎలా నిర్మించిందన్నదానికి జవాబు దొరకదు. ప్రజల ఆస్తులుగా ఉన్న ఈ కాలేజీలను చంద్రబాబు తనకు కావలసిన వారికి సంపదగా మార్చుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజల సెంటిమెంట్కి వ్యతిరేకంగా చంద్రబాబు మొండిగా తీసుకున్న ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక చేదు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.